కన్నాపురంలోని ఐటీడీఏ ఆఫీసును పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివైఈఓ సెక్షన్లో అటెండర్గా ఉన్న ఓఎస్ సాయికుమార్ విధులు నిర్వహించకుండా టైంపాస్ చేస్తూ ఆఫీసులో పబ్జీ గేమ్ ఆడటం చూసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. బుట్టాయిగూడెం మండలం కన్నాపురంలోని ఐటీడీఏ ఆఫీసును పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివైఈఓ సెక్షన్లో అటెండర్గా ఉన్న ఓఎస్ సాయికుమార్ విధులు నిర్వర్తించకుండా టైంపాస్ చేస్తూ ఆఫీసులో పబ్జీ గేమ్ ఆడటం చూసి ఎమ్మెల్యే ఆగ్రహించారు. సాయికుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలను జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ మూర్తి. ఏలూరు జిల్లా బుట్టాయి మండలం కన్నాయపురంలో ఐటీడీఏ ఉంది. ఐటీడీఏలో ఏదైతే వెంటపత్రాలు ప్రతి సోమవారం కూడా స్పందన లాంటి వెంటపత్రాలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి అందరూ వస్తుంటారు. ఐటీడీ పరిధిలోని గిరిజనులు ఎక్కువ వస్తుంటారు. ఈ నేపథ్యంలో అప్పుడు ఎలా జరుగుతుంది, అక్కడ అధికారులు ఎలా గిరిజనుల పట్ల ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ వినతులు ఎలా తీసుకుంటున్నారు చూద్దారని ఎవరైతే జనసేన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎవరో గన్మెన్ ఎవరో లేకుండా మొఖాన్ని మాస్క్ పెట్టుకుని టోపీ పెట్టుకుని ఐటీడీఏ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఐటీడీఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐటీడీఏలో డివైఈఓ సెక్షన్ లో అటెండర్ గా ఉన్న సాయి కుమార్ విధులు నిర్వహించుకుని అలసత్వం వహిస్తూ ఫోన్ లో పబ్జీ ఆడుతున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. కొంతమంది అయితే ఎమ్మెల్యే టోపీని మాస్క్ పెట్టుకునేసరికి గుర్తుపట్టిన కూడా పరిస్థితి అయితే ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అధికారులతో జీతాలు తీసుకున్న అధికారులతో సక్రమంగా పని చేసుకునే మన బాధ్యతలు కూడా చెప్పిన దాన్ని వంట పట్టిస్తున్న ఎమ్మెల్యే కరెక్ట్గా గిరిజనలో ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఎంతో తీసుకుంటున్నారో లేదా అంటూ కూడా కోటాకి వెళ్ళిన క్రమంలో అటెండర్ సాయి కుమార్ పబ్జీ ఆడుతూ కనిపించాడు. తన డ్యూటీ నిర్వహించకుండా పబ్జీ ఆడుతుంటూ కొద్దిసేపు అక్కడే ఉండి అతను అబ్జర్వ్ చేసిన ఎవరైతే బాలరాజు తర్వాత అది ఉన్నతాధికారి దృష్టికి అతని దగ్గర ఫోన్ తీసుకుని ఉన్నతాధికారి దృష్టికి విషయాలు తీసుకెళ్లి విధులు చట్టంగా నిర్వహించలేదు, పబ్జీ ఆడుకుంటున్నాడు కాబట్టి అతను సస్పెండ్ చేయాలంటూ కూడా ఐటీడీఓకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే బాలరాజును ఒక్కసారిగా చూసిన అందరూ కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. అందరికీ ఒకటి చెప్పాడు, మనం ప్రజల డబ్బులతో మన జీతాలు తీసుకున్నారు మీరు, అందువల్ల సక్రమంగా అందరూ పనిచేయాలి, ఇలాంటి అధికారులు మాత్రం వెంటనే విధులు తొలగించాలి, ఇలాంటి తొలగించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా క్రమశిక్షణ వస్తుంది, ప్రజల పట్ల సేవాభావం వస్తుంది, ప్రజల సొమ్ముతో మన జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి అధికారులందరూ కూడా సక్రమంగా పనిచేయాలంటే కూడా అధికారులకి అందరూ పేర్కొనడం జరిగింది. అలాగే వెంటలు ఏ రకంగా వచ్చాయి, ఎవరో ఏ వెంటలు ఇచ్చారని కూడా ఆయన కూడా వెంటలు కూడా తీసుకోవడంతో పాటు ముందుగా ఎవరైతే ఈ అటెండర్ సాయి కుమార్ ఉన్నాడో అతను విధుల నుంచి వెంటనే తొలగించాలని కూడా అతను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారిగా బాలరాజు ఆకర్షించడంతో అధికార యంత్రాంగంతో ఉలిసిపడిన పరిస్థితి చోటు చేసుకుంది. థ్యాంక్ యూ రాంబాబు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.